ఇరాన్ చాలా మంది ఇన్ని దేశాల మీద బాంబులు వేస్తుంది కదా గల్ఫ్ దేశాలు చాలా వాటి మీద బాంబులు వేసింది, కానీ గల్ఫ్ దేశాలు ఇరాన్ జోలికి పోటల్లా, అవి ఎదురు పోటల్లా. ఎందుకు? ఒక కారణం ఏంటంటే గల్ఫ్ దేశాలలోని మెజారిటీ ప్రజానీకం ఇరాన్దే కరెక్ట్ అనే అభిప్రాయంలో ఉన్నారు. ఆ దేశాల్లోని ప్రభుత్వాలు అమెరికాతో అంటకాగుతున్నా ఆ దేశాల్లోని ప్రజలు ఇరాన్దే కరెక్ట్ అనే అభిప్రాయం. రెండో కారణం ఏంటంటే అసలు ఈ అమెరికా ఇప్పుడేం మాట్లాడుతున్నారు, గల్ఫ్ దేశాల్లో వాళ్ళు బాంబులేసి ఇరాన్తో తగదా పెట్టుకోవట్లా. వాళ్ళు ఏమంటున్నారంటే, బాబు నీ క్యాంపులు నువ్వు తీసుకెళ్లి మిలిటరీ స్థావరాలన్నీ నువ్వు నీ వల్ల మా మీద ఈ దాడులు జరుగుతున్నాయి, నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతున్నారు. సో ఏమైంది, ఇరాన్ దాడులు ఇరాన్కి కలిసి వచ్చినాయి, అమెరికాకి అది వ్యతిరేకం అవుతుంది. అక్కడ ఏంటంటే ఈరోజు మళ్ళీ ఎలాగోలా ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెడితే కనుక ఇరాన్ యుద్ధంలో కూడా అది ఏమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా, మరి ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ఆ సున్నీ షియా విభజన ఎట్లాగూ ఉంది, ఈ మధ్య ఏదో కొంచెం తగ్గుతున్నట్టుగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం చూస్తుంటే ఆ విభజనలు తగ్గి ఏదో కొంత ఐక్యమత్యత ఉన్నట్లు ఉంది అక్కడ దేశాల మధ్య. ఏదేమైనా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మీద శాంతియుత